ప్రజలు కోరుకునే విధంగా తుని పట్టణాభివృద్ధి జరగాలని, దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబుతో కలిసి యనమల పట్టణ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాదాపు 10 కోట్ల రూపాయలు వ్యయంతో తుని పట్టణాభివృద్ధి జరగనుందని అన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి దంపతులు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, కుక్కడుపు బాలాజీ, తట్టవర్తి రాజా, నార్ల రత్నాజీ, రామచంద్రరాజు, బోడపాటి అప్పారావు, లంక సునీల్, గిరిజాల జాని, బీజేపీ నాయకులు వెలుగుల గోపాలకృష్ణ, కాదాంబర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే పొటెన్షియల్ నాయకులు చేర్చుకోవాలి. వాళ్ళు మా దగ్గర రాలేదనుకోండి, మీ దగ్గర చేర్చుకోవాలి. జనసేనకు వస్తారు ఎక్కువ మీకంటే. మా దగ్గర రాకపోతే జనసేనకు వస్తారు. జనసేన చేర్చుకోవాలి. ఏంటంటే కూటమిలో ఎవరో ఒకరు చేర్చేసుకుంటే వాళ్ళు ఖాళీ అవుతారు, మనం బలం అవుతుంది. కొంచెం అదొకటి. తర్వాత కౌన్సిలర్స్ వచ్చి సార్ చెప్పినట్టుగా కౌన్సిలర్ మాట్లాడాలి. సార్ కూడా తెలుసు ఎంపీటీసీ చాలా ఉన్నారు. మాట్లాడేది ఏంటంటే మన ఆలోచన అమలు చేయాలంటే చాలా ఉంటుంది. కూడా మన కౌన్సిలర్స్ 15 మంది ఉన్నారు. కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేసుకోవాలంటే వైసీపీని ఖాళీ చేయాలి. వైసీపీ మీద అంటే మీకు 1 year పోయిందనుకోండి, 1 year పోయిన తర్వాత కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. గవర్నమెంట్కి వస్తే ప్రాబ్లమ్ పొలిటికల్గా ఏంటంటే మనం లోకల్గా ఇబ్బంది లేకుండా ఉంటే ఎవరైనా చేసుకోవాలి. మీకు ప్రాబ్లం ఏమొస్తుందంటే వైసీపీ కూడా ఎక్కువ తెలుగుదేశం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇష్టపడాలంటే మా వాళ్ళు ఇష్టపడాలి. అనుకుంటే ఏర్పడితే చేసి స్టాఫ్ కలిసి